హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి రాయ్. ఈరోజు మన ఇంటి ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పిన రెసిపీ మీరు ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇది అనమాట, మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనము ఏమేమి కావాలి, కర్రీకి ఏమేమి యూజ్ చేయాలన్నది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటాం. బాయిల్ చేసిన ఎగ్స్ మనం పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాము. సో కావాల్సిన పదార్థాలు అనమాట ఇవి: ఈ పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా ఉప్పు, యాలకులు, లవంగాలు, ఇంకేంటంటే గరం మసాలా పౌడర్ కొంచెము, ధనియాల పౌడర్ కొంచెము, టమాటోస్ అండ్ మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఆనియన్స్. ఇవి కావాల్సినవి అనమాట. వీటిని మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకుని ఇంకా ఏమేమైతే ఉన్నాయో మనవి కావాల్సినవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాము అనమాట. ఇలా ఇవి మిర్చి, టమాటోస్ అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇలా పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామంట. స్టవ్ వెలిగించేసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకున్నాము. సో బౌల్ కొంచెం వేడయ్యేంత వరకు చూసుకొని తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట, ఇక్కడ చూసిన విధంగా. సో ఇలా ఆయిల్ బాయిల్ అవుతుంది కదా, కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫస్ట్ ఇట్లా బాయిల్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాత, బాయిల్ అయిన తర్వాత మనం ఆవాలు వేయాలన్నమాట. ఫస్ట్ ఆవాలు వేసి, ఆవాలు కొంచెం చిటా అంటే తెలుసు కదా మనకి, అట్లా అవుతున్నప్పుడు ఇంకా మనం జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టుగా జీలకర్ర వేసుకోవాలి. కానీ అస్సలు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కలుపుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు 2 వేసుకోవాలి. ఫ్లేవర్ మస్తు ఉంటుంది అనమాట ఎగ్ కర్రీకి, చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం అంటే వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ అట్లా అవి కూడా మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగేలా చూసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ కరివేపాకు వేయాలండి. మేము కరివేపాకే ఫస్ట్ యూజ్ చేయము ఎగ్ కర్రీలో, ఎస్పెషల్లీ కరివేపాకు, మిర్చి అందరూ యాజ్ యూజువల్ అన్ని కర్రీస్లో వండుతారు కదా, మేము అలా చేయమన్నమాట. దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ కొంచెం మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత అప్పుడు అది వేసుకున్నాక చూడండి, మీకే తెలుస్తుంది ప్రాసెస్. ఇలా చేసి చూడండి, మస్తు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీ. అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా, ఎంతో ఇష్టంగా తింటారు. సో అలా గోల్డ్ కలర్ వచ్చినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఇట్లా కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి మిక్స్ చేయాలి. చూడండి, అస్సలు మిక్స్ అవ్వద్దు మీరు, అస్సలు మిక్స్ అవ్వద్దు. చూడండి, చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. అయ్యో బ్యాడ్ లెక్కండి, పవర్ కట్ అయింది. ఇక్కడ వర్షం పడడం వల్ల పవర్ పోయింది. సో మీకు ఫొటోస్ పెట్టాను, చూడండి. సో ఫైనల్గా అయితే ఇట్లా అయ్యేలా చూసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలండి. ఇంకా పవర్ లేదు. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే, మూత పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటోస్ వేయాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ఇంకా కారం, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది టమాటోస్ కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ వేసి ఇలా చూడండి, ఇట్లా అయింది కదా. ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయితే కుక్ అయిపోతాయి అంట మంచిగా.
ఈ కర్రీలో అంతా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు పైన ఏం చేయాలంటే మనము కొంచెం లైట్గా గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేయాలి. సూపర్ టేస్ట్ అండి, మామూలు ఉండదు అసలు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత సో చూడండి మస్తు ఉంటుంది. మీరు అంటే నేను చేసే ప్రాసెస్ నాకు ఇక్కడ పవర్ లేకపోవడం వల్ల మీకు చూపెట్టలేదు, కానీ ప్రాసెస్ అయితే మాత్రం నేను చెప్పేశాను. సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కుక్ అవ్వాలి, ఇలా అంటే చాలా సో చూసారు కదా, చూస్తున్నారు కదా, ఇలా మంచిగా దగ్గరికి కుక్ అయిపోతుంది. చాలా ఇట్లా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవాలి. ఎంత టేస్టీ అనిపిస్తుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి, ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా ఎంత ఇష్టం లేని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే ట్రై చేయండి. మీరు ఎప్పుడు మామూలుగా చేసుకుంటారు కదా, ఇలా కూడా ట్రై చేయండి. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.